ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనం బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చెప్పాను కదండి, ఇక్కడ నుంచి నెట్ వస్తుందనేసి దాని కటింగ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాన్ని చూసేసేయండి. ఇవాళ వచ్చేసి మనం స్టిచ్చింగ్ చూద్దాము, దాని స్టిచ్చింగ్ ఎలా చేస్తారు ఏంటి అనేసి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టుగైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీద్దామండి. బ్యాక్ పార్ట్ వెనకాల హుక్స్లు వస్తాయని చెప్పాను కదా, బ్యాక్ పార్ట్ తీసేసి దీని మీద లైనింగ్ వేసేసానండి. ఈ విధంగా ఇది పై ఫ్యాబ్రిక్, దీని మీద ఈ విధంగా లైనింగ్ వేసేసేయండి. లైనింగ్ వేసేసి మొత్తం రౌండప్లో ఒక స్టిచ్ వేసేసేద్దాము. రౌండప్లో స్టిచ్ వేసేసి మొత్తం రిమైనింగ్ క్లాత్ అంతా కట్ చేసేసేద్దాము. సేమ్ ఇదే విధంగా ఇంకో క్లాత్ కూడా మనము పక్కన ఇంకో పార్ట్ వస్తుంది కదా, దాన్ని కూడా ఇదే విధంగా కుట్టేసి కట్ చేసేసేద్దాము. ఒకటి అయిపోయిన తర్వాత ఒక దాన్ని పక్కన పడేసి రెండో దాన్ని పెట్టొద్దండి, జస్ట్ దాని పక్కనే నెక్ వచ్చేలాగా సెట్ చేసేసుకోండి. సెట్ చేసేసి మీరు స్టార్ట్ చేసేసేయండి. మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ క్లాత్ అంతా కట్ చేసేసేద్దాము. కట్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. దీనికి హుక్స్ పట్టి కాజపట్టి వేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేద్దామండి. ఫ్రంట్ పార్ట్లో మెయిన్ పార్ట్ ఉంది కదండి, ఆ మెయిన్ పార్ట్ తీద్దాము. ఇది ప్రిన్సెస్ కటింగ్ కదా, ఇక్కడ కటింగ్లో ఈ చిన్న పార్ట్ నేను కట్ చేయడము మర్చిపోయానండి. ఈ పార్ట్ ఇది కట్ చేసేసేయండి. ఈ విధంగా ప్రిన్సెస్ కటింగ్కి మనం తీస్తాం కదా, ఆ పీస్ మాత్రం తీసేసి దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసేసి దీనిపైన లైనింగ్ పెట్టేద్దాం, పై క్లాత్ని పెట్టేద్దాము. పెట్టేసి మొత్తము రౌండప్లో స్టిచ్ వేసేసేద్దాము. మీరు కటింగ్ వీడియో కానీ చూస్తే మీకు అర్థమైపోతుందండి. ఫస్ట్ వీడియో చెక్ చేసేసేయండి. ఇలా కుట్టేసి మనము దీన్ని ఇటు సైడ్కి తిప్పి వేసేద్దాము. తిప్పి వేసేస్తే మనం మెయిన్ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ పార్ట్ రెడీ అయిపోతుంది. కొంచెం కర్వ్ షేప్లో చేస్తున్నాను నేను. కర్వ్ షేప్ చేయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో బాగా నీట్గా కనిపిస్తుంది. చిన్న చిన్న కట్స్ పెట్టేసేయండి. ఈ విధంగా కట్స్ పెట్టేసి దీన్ని ఇటు సైడ్కి తిప్పి వేసేయండి. తిప్పి వేసేసి ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసేసేద్దాము. ఇక్కడ ఒక మూలలా వస్తుంది మనకి, కొంచెం ఫింగర్ సహాయంతో ఇలాగ నెట్టేసి ఒక స్టిచ్ వేసేసేయండి. దీనిపైన మనము నెట్ క్లాత్ వేస్తాము. నెట్ క్లాత్ కాదు, శారీలో పీస్ వేసేస్తున్నాను. మీరు కావాలంటే నెట్ కూడా వేసేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత మొత్తం రన్నింగ్ కూడా స్టిచ్ వేసేసి ఎక్సెస్ అంతా కట్ చేసేసేద్దాము. మీకు కనిపిస్తుందండి, చిన్న కర్వ్లా వచ్చింది సెంటర్లో మనకి. ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద మనము ఈ క్లాత్ సెట్ చేసేసేద్దాము. ఇది సెట్ చేయడానికి ఫస్ట్ మనము పైన కింద చిన్న ఘాటు పెట్టుకుందాం సెంటర్ వరకు. దీన్ని ఇలాగే మనము పైపింగ్ వేసేసామనుకోండి, పైపింగ్ వేయాలి దానికి. ఈ విధంగా సెట్ చేయాలండి. ఈ విధంగా సెట్ చేసి కుట్టేస్తే అర్థమైపోతుంది. దీనికి మనకి పైపింగ్ వేయాలి. పైన నెక్కి పైపింగ్ వచ్చేసి క్రాస్ పీసెస్ కట్ చేస్తున్నాను, బ్లౌజ్ క్లాతే. ఈ విధంగా క్రాస్ పీసెస్ కట్ చేసి మొత్తం జాయింట్ చేసేసి ఒక సైడ్ మాత్రం లైట్గా ఫోల్డ్ చేసేసి కుట్టేసేయాలండి. కుట్టేసిన తర్వాత దీనికి పైపింగ్ వేద్దాము. ఈ క్లాత్ వచ్చేసి చాలా పల్చగా ఉందండి, దీనికి మనం పైపింగ్ వేయాలంటే కష్టము. ఈ విధంగా సైడ్లో మడిచి కుట్టేసేసేయండి. ఎక్సెస్ అంతా కట్ చేసేయండి. ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్ వేయకూడదు మనము. ఇప్పుడు ఈ క్లాత్కి మనము పైపింగ్ వేయాలంటే ఈ విధంగా స్ప్రెడ్ అయిపోయి నెక్ వచ్చేసి బాగా వెడల్పు అయిపోతుందండి. అందుకని దానికి ఒక టెక్నిక్ ఉంది. ఈ పీస్ని తీసుకెళ్ళి మనం ఒక న్యూస్ పేపర్ మీద కరెక్ట్గా నెక్ స్ప్రెడ్ అవ్వకుండా కరెక్ట్గా పెట్టేసి ఒక చిన్న పిన్నులు పెట్టేద్దామండి. పిన్నులు పెట్టేసి కుట్టేద్దాము. ఎప్పుడైనా ఇలాంటి క్లాత్లకి మీరు పైపింగ్ వేయాలన్నా డిజైన్ వేయాలన్నా కింద ఒక పేపర్ పెట్టుకోండి, న్యూస్ పేపరు పెట్టేసి. నెక్ కొంచెం కూడా వెడల్పు అవ్వకూడదు. మొత్తం ఒక స్టిచ్ వేసేసేయండి. ఈ విధంగా చేయడం వల్ల నెక్ మనకి చాలా బాగా రెడీ అవుతుంది. చూసారా ఎంత బాగా రెడీ అయిందో. దీన్ని ఎక్సెస్ అంతా కట్ చేసేసేద్దాము న్యూస్ పేపర్ని. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే మనము దీనికి పైపింగ్ వేసేసేద్దాము. పైపింగ్కి క్రాస్ మొక్క తీసుకొని సైడ్ కుట్టేసేసి మొత్తం ఒక పాదం ఖర్చులో
కుట్టేసేయాలండి. మీకు పైపింగ్ వీడియో కావాలంటే మన ఫస్ట్ వీడియోస్ చెక్ చేసేయండి. నేను థ్రెడ్ పైపింగ్ అలాగే వితౌట్ థ్రెడ్ పైపింగ్ కూడా చెప్పాను. చిన్న చిన్న కట్స్ పెట్టేసేయండి. ఈ విధంగా కట్స్ పెట్టడం వల్ల పైపింగ్ మనకి చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి వెనకాల మనం వేసాం కదా న్యూస్ పేపరు, దాన్ని మొత్తం రిమూవ్ చేసేద్దామండి. న్యూస్ పేపర్ లేకుండా మటుకు మీరు నెట్కి అస్సలు పైపింగ్ వేయలేరు, నెక్ పీస్ కూడా వేయలేరు. ఈ విధంగా పెట్టేసి మొత్తం పైపింగ్ మడుస్తూ కంటిన్యూగా వేసేయండి. అసలు లాగొద్దు, లాగినా కూడా మనకి నెక్ వచ్చేసి వెడల్పు అయిపోతుంది. ఈ విధంగా అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టిచ్ కూడా నేను పక్కన పాదం ఖర్చులు వేస్తున్నాను. మీరు కావాలంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ అయిపోయిందండి. మనకి రెడీ అయిపోయిన తర్వాత కరెక్ట్గా సెంటర్ మనకి ఒక వంపు వచ్చింది కదా, ఆ వంపు నుంచి ఇటు సైడ్కి పెట్టేసి సెట్ చేసేసి కరెక్ట్గా ఒక కుట్టు వేయాలి. అందుకే సెంటర్ వచ్చేసి నేను కట్ పెట్టాను. ఆ క్లాత్కి, శారీ క్లాత్కి ఒక్క పావించి వదులుతూ మొత్తం స్టిచ్ వేయండి. మనం కటింగ్లో కూడా చెప్పాను కదండి, పావించి వదిలాను స్టిచ్చింగ్ కోసం అనేసి. అందుకు మీరు అది వదలలేదనుకోండి బ్లౌజ్ లెంత్ తగ్గిపోతుంది. ఇలాగే సేమ్ ఇటు సైడ్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా సెట్ చేసేసేద్దాము. పావించి రెండు సైడ్లు పావించి వదులుతూ స్టిచ్ వేసేయాలి. మన మెయిన్ పార్ట్ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత సూపర్గా రెడీ అయిపోయిందో. దీని మీద మీరు కావాలంటే లేస్ కూడా సెట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏమి వద్దన్నారు, నేనేం చేయలేదు. ఇప్పుడు ఈ మూల వచ్చేసి పైకి ఉండేలా పెట్టేసి సెట్ చేయాలండి. మూల వచ్చేసి పైకి ఉండాలి. ఈ విధంగా పెట్టి సెట్ చేసేసిన తర్వాతే మీరు పై క్లాత్ పెట్టేసి కుట్టండి. అది పెట్టి సెట్ చేయకపోతే రెండు ఒక సైడే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఈ విధంగా సెట్ చేసేసిన తర్వాత మొత్తము రౌండప్లో ఒక స్టిచ్ వేసేద్దాము. లైనింగ్కి పై ఫ్యాబ్రిక్కి కలిపేసి వేసేసిన తర్వాత ఎక్సెస్ అంతా కట్ చేద్దాము. ఎప్పుడైనా లైనింగ్ క్లాత్ ఓ ఫింగర్ లెవెల్ ఎక్స్ట్రా ఉండేటట్టే కట్ చేసుకుంటే చాలా బెటర్ మనకి. స్టిచ్ అయిపోయిన తర్వాత ఎక్సెస్ అంతా కట్ చేసేద్దాము. ఈ విధంగా రెడీ అయిపోయాయండి మనకి సైడ్ పీసెస్. ప్రిన్సెస్ కటింగ్కి సైడ్ పీసెస్ అది మెయిన్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి సెట్ చేసుకుంటూ ఒకసారి చెక్ చేద్దాము కరెక్ట్గా సరిపోతుందా లేదా అని. కరెక్ట్గా సరిపోతుంది మనకి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేద్దాము. మూల వచ్చేసి పైకే ఉండాలండి, అది బాగా గమనించి గుర్తుపెట్టుకోండి. పాదం ఖర్చులు అస్సలు లాగొద్దు, మీరు లాగకుండా చాలా నిదానంగా లూజ్గా వేస్తూ రండి. లాగితే మళ్ళీ ఉగ్గొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయిపోయిన తర్వాత ఇటు సైడ్ తిప్పేసి యాజ్ ఇట్ ఈజ్గా ఇంకో స్టిచ్ కూడా వేసేసేద్దాము. స్టిచ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇదే విధంగా రెండో సైడ్ కూడా మనము సెట్ చేసేద్దాం. మూల వచ్చేసి పై డైరెక్షన్లోనే ఉండాలి. చెక్ చేసేసిన తర్వాత దీనికి కూడా రెండు కుట్లు వేసేద్దాము. రెండు కుట్లు వేసేసిన తర్వాత మనకి ఏ విధంగా రెడీ అవుతుందో చూపిస్తాను. ప్రిన్సెస్ కటింగ్ అంటే ఏమీ లేదండి, ఈజీయే. ఒకసారి కటింగ్ వీడియో చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. చూసారా సూపర్గా ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ తీద్దామండి. హ్యాండ్స్కి వచ్చేసి సైడ్ ముక్కలు పడతాయని చెప్పాను కదా, ఈ ముక్కలన్నీ మొత్తం 4 పీసులు తీసాను కదా, 4 పీసులు 4 సైడ్లు యాడ్ చేసేసి అలాగే దానికి ఒక అనకు కుట్టేసేసి రెడీ చేసేసుకుందాము. 4 పీసులు వేసేసానండి. ఇప్పుడు పై ఫ్యాబ్రిక్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 4 ముక్కలు పడతాయి. ఈ విధంగా వేస్తున్నాను. ఒక పీసే చూపిస్తున్నాను, మీరు ఇదే విధంగా 4 పీసులు యాడ్ చేసేసుకోండి. ఒక స్టిచ్ వేసేసిన తర్వాత ఇటు సైడ్ తిప్పి ఒక అనకు కుట్టు కూడా వేసేసేయండి. ఈ పీసెస్ యాడ్ చేసిన తర్వాత దీనికి కూడా నేను పింక్ కలర్తో పైపింగ్ వేసి రెడీ చేసి పెట్టేస్తాను. ఇప్పుడు పై ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ని ఈ విధంగా పెట్టేసి మొత్తం రౌండప్లో స్టిచ్ వేసేస్తున్నానండి. మనం వేసిన ముక్కలు వేస్టేజ్ ఉంది కదా, అది లోపలికి పోయేటట్టే పెట్టండి, బయటికి కనిపించకుండా. కనిపిస్తుందా మీకు? ముక్కలు వచ్చేసి యాడ్ చేసాం కదా, పైన స్టిచ్ కనిపించట్లేదు. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత పైన కూడా ఒక స్టిచ్ వేసేసి మొత్తం ఎక్సెస్ అంతా కట్ చేసేద్దాము. దీనికి కూడా పైపింగ్ వేసి పెట్టేస్తాను నేను. మెడకి ఎలా వేసామో అలాగే వేసేసేయండి.
ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ తీసుకుందామండి. బ్యాక్ పార్ట్స్ తీసుకొని మన రైట్ సైడ్ వచ్చేసి హుక్స్లు పట్టి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాజా పట్టి, హుక్స్ పట్టి వేస్తున్నాను ఇప్పుడు నేను. ఈ విధంగా హుక్స్ పట్టి వేసేసేయండి. వేసేసి ఇలా మడిచేసి కావాలంటే ఒక అనకుట్టు వేసేసుకోండి. ఈ విధంగా అనకుట్టు వేయడం వల్ల మనకి ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. ఆటోమేటిక్గా అదే అణిగిపోతుంది, మనం కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. హుక్స్ పట్టి రెడీ అయిపోతుంది మనకి. బ్యాక్ హుక్స్లు అండి, హుక్స్లు కూడా చాలా పడతాయి. ఈ విధంగా మనకు హుక్స్ పట్టి రెడీ అయిపోయింది. కాజా పట్టీకి వచ్చేసి లోపల డైరెక్షన్లో పెట్టాలి. పై ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ రెండు పెట్టాను గమనించండి. ఇలా ఫోల్డ్ చేసేసి పైకి ఇలా మడచాలి. మడిచేసి ఒక స్టిచ్ వేసేసేద్దాము. ఇది కాజా పట్టి. హుక్స్లు వచ్చేసి దీనికి ఇంచుమించు మీకు 8, 9, 10 దాకా వస్తాయండి హుక్స్లు. దగ్గర వేసుకుంటే చాలా బాగుంటుంది. బ్యాక్ హుక్స్లు కాబట్టి మనం కొంచెం టైట్గా వేసుకున్నా ఓపెన్ కనిపించదు. ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్స్ రెడీ అయిపోయాయండి, హుక్స్ పట్టి, కాజా పట్టి. ఇప్పుడు దీనికి కూడా మనం యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రంట్ వేసాం కదా, ఆ విధంగా పైపింగ్ వేసేసేద్దాము. పైపింగ్ వీడియో కావాలంటే మనం ఫస్ట్ వీడియోస్ చెక్ చేసేసేయండి. నేను పైపింగ్ వచ్చేసి చాలా డీటెయిల్గా చెప్పాను. మీకు రాదు అనుకుంటే అవి చూసేసేయండి. పైపింగ్ అయిపోయిన తర్వాత కింద నడుం పట్టి కడుతున్నామండి. నడుం పట్టి ఇది ఈ విధంగా ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసేసి నడుం పట్టి వేసేసేయండి. ఒక అనకుట్టు వేసేద్దాము. సేమ్ నార్మల్ బ్లౌజెస్కి ఎలా వేస్తామో అలాగే. ఇంకొక ఫోల్డ్ చేసేసి ఇక్కడ మనము వెనకాల ఫిల్ట్ వేస్తామా, కరెక్ట్గా షోల్డర్ సెంటర్లో వేయకూడదండి. దీనికి కరెక్ట్గా మనకి నెక్ ఎక్కడ వస్తుంది, నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. షోల్డర్ సెంటర్లో వేస్తే చాలా లాస్ట్కి వెళ్ళిపోతుంది, బోట్ నెక్ కాబట్టి. చూసారా, ఈ విధంగా ఒక పార్ట్ మనకి రెడీ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా రెడీ చేసేసేద్దాము. వెనకాల వీప్ పట్టి వేసేసి ఇది కూడా రెడీ అయిపోయింది మనకి. రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్కి కూడా యాజ్ ఇట్ ఈజ్గా అలాగా పీస్ కట్ చేసేసి ఒక సైడ్ మడిచి కుట్టేసుకున్నాను. ఇక్కడ మనకి కటింగ్ దగ్గర వచ్చేసరికి ఒక చిన్న ఫిల్ట్ పెడుతున్నాను చూడండి. ఈ కటింగ్ దగ్గర ఈ ఫిల్ట్ ఎందుకంటే మనం హెమ్మింగ్ చేసేటప్పుడు ఉగ్గు రాకుండా, ఫిల్ట్ పెట్టకుండా మీరు వేశారనుకోండి ఉగ్గు గ్యారెంటీగా వస్తుంది. అది రాకుండా ఇది చిన్న టెక్నిక్ అనమాట. చిన్న ఫిల్ట్ పెట్టేసేయండి. ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు వేసేది. అలాగే అనకుట్టు కూడా వేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి దీన్ని పెద్ద కుట్టు వేయండి. ఒక పెద్ద కుట్టు వేస్తే మనకి హెమ్మింగ్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. హెమ్మింగ్ చేసేసిన తర్వాత మనము ఇక్కడ మొత్తం హెమ్మింగ్ చేసేసేయండి. ఈ పార్ట్లో హెమ్మింగ్ చేసేసిన తర్వాత ఈ పెద్ద కుట్టు రిమూవ్ చేసేసేద్దాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద షోల్డర్స్ పెట్టేసి జాయింట్ చేసేసేద్దాము. రెండు బ్యాక్ పార్ట్లు పెట్టేసి కరెక్ట్గా షోల్డర్ మీద పాదం ఖర్చు కంటే ఎక్స్ట్రా 1/2 ఇంచ్ దగ్గర వేయండి. చాలా బాగుంటుంది. 1/2 ఇంచ్ వేస్తేనే మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. మనకి రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర మనము వేసిన ఖర్చు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని బ్యాక్ సైడ్ పెట్టి చిన్న స్టిచ్ వేసేయండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ చేసేద్దాము. హ్యాండ్స్ ఈ విధంగా సెట్ చేసేసి మొత్తము లాగకుండా చాలా నిదానంగా వేయండి. సేమ్ ఇదే విధంగా ఇంకొక స్టిచ్ వేసేసేద్దాము. వేసిన తర్వాత 2 హ్యాండ్స్ రెడీ అయిపోయినాక లాస్ట్ ఫిట్టింగ్ మనకి హ్యాండ్ వచ్చేసి ఎంతో కరెక్ట్గా చెక్ చేసేద్దాం. చెక్ చేసి అక్కడి నుంచే స్టార్ట్ చేసేసేద్దాము. స్టార్ట్ చేసిన తర్వాత ఒకసారి మనము ఆమ్ హోల్ కూడా కొలిసేద్దాము. ఎంత ఉంది ఎక్కడికి. ఆమ్ హోల్ కొలిసి మీరు వేశారంటే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా కరెక్ట్గా వస్తుందండి. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా మనం స్టిచ్ వేసేసేద్దాము. ఎక్సెస్ చాలా ఎక్కువ ఉంది, ఇది ఎక్స్ట్రా కట్ చేసేసేద్దాము. ఇప్పుడు పక్కన ఒక 3 కుట్లు వేసేస్తే మనకి ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. కుట్లు కూడా మీరు అటు ఇటు కలిసేలా వేయొద్దు. ఈ విధంగా మనకి బ్లౌజ్ రెడీ అయిపోతుందండి.